హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము వచ్చేసి సాటర్డే రోజు పిల్లలకు స్కూల్ లేదు, చుట్టూ ఉంది. పొద్దంతా రూమ్లో ఉండి చాలా బోర్ ఫీల్ అవుతారు. నేను కూడా వర్క్కి వెళ్ళి వచ్చేసరికి ఇద్దరే ఆడుకున్నారు. అందుకోసమే కొంచెం ఎటైనా తీసుకెళ్తే బాగుంటుందని తీసుకెళ్తున్నాం. మా ఆయనకు సాటర్డే సండే చుట్టూ లేదు, కొంచెం వర్క్ ఎక్కువ ఉండడుకు ఆయన వర్క్ మీద ఉన్నాడు. అందుకోసం ఇక రూమ్లో మేము చేస్తామని పని అంతా చేసుకొని వంట కూడా చేసేసి పిల్లల్ని తీసుకొని గార్డెన్కి వెళ్తున్నా. మా ఇంటి నుంచి గార్డెన్ వచ్చేసి 20 మినిట్స్ ఉంటుంది. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది, పిల్లలు ఏం ఆడుకుంటారని ఆటో బట్టి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ 26 రూపీస్ నుంచి ఆటోలు చాలా అవుతాయి. మీటర్ నుంచి డబ్బులు ఇవ్వాలన్నట్టు. ఎంత దూరం వెళ్తే అంతే డబ్బులు ఎక్కువ పడుతూ ఉంటాయి. 26 నుంచి అయితే స్టార్ట్. ఒకవేళ మనం ఇక్కడ ఎక్కి ఒక 2 అడుగులు 3 అడుగుల దూరం వెళ్ళి మళ్ళీ దిగిన కూడా 26 రూపీస్ ఇవ్వాలన్నట్టు. అట్లా చూడూరి ఇదే రోడ్డు మించాయి. మేము ఉండే దగ్గర కూడా ఒక గార్డెన్ ఉంది, కానీ అందులో అంత పిల్లలకు ఆడుకునే అంత ప్లేస్ ఉండదు, కుల్లా ప్లేస్. అందుకోసమే ఈ పెద్ద గార్డెన్ తీసుకెళ్తున్నట్టు. గార్డెన్ పేరు వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గార్డెన్. పిల్లలు కూడా ఊకే స్కూలు ట్యూషను రూమ్లో ఉండు. మన ఊళ్ళలో ఏంటంటే మన ఇల్లు పెద్ద ఉంటుంది, ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది, కుల్లా ప్లేస్ బాగుంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, ఒకటే రూమ్లో ఉండాలి కదా, వాళ్ళకు మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. ఇట్లా 2 రోజులు 3 రోజులు స్కూల్ నుంచి చుట్టీలు వస్తే బోర్గా ఫీల్ అవుతారు. అందుకోసం ఇట్లా గార్డెన్కి తీసుకొచ్చి కొంచెం ఆడుకుంటారు, ఫ్రీ అయిపోతారని తీసుకొని వచ్చేసిన. ఈరోజు సాటర్డే కాబట్టి చాలామంది ఏం రాలేరు, తక్కువ మంది ఉన్నారు. చూడండి, ఇది లోపలికి వచ్చేసిన తర్వాత గార్డెన్ వ్యూ. గార్డెన్ అంతా ఖాళీగా ఉంది. అక్కడ పిల్లలు ఆడుకునే గార్డెన్లో అయితే చాలామంది ఉన్నారు. ఇదైతే ప్లే గ్రౌండ్. ఇక్కడ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతుంటాయి చాలా. తర్వాత మా పిల్లలకి రస్సీ కనిపించింది, దారం, దీంతో ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తారు కదా. చూడండి వాళ్ళు ఎట్లా ఊపుతున్నారు. మా ఇద్దరు అక్కడికి ఉరికిరు. చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత జూలాలు అయితే ఒక్కటి కూడా ఖాళీ లేదు, ఉయ్యాలలు అందరు కూర్చున్నారు. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సాటర్డే కదా, ఇంకా సండే రోజు అయితే ఇంకా చాలామంది ఉంటారు. తక్కువ మంది వచ్చారు అనుకోండి. ఇక్కడ ఆడుకున్నారు కొంచెంసేపు, కొన్ని పిక్స్ దిగేసి కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ తొందరనే ఇంటికి వెళ్ళినాం. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి బ్యాటు బాల్ అవి ఏం తీసుకురాలేము, గుర్తుకు లేదు అసలు. హడావిడిగా వెళ్ళొచ్చేసాము. తర్వాత ఇది నెక్స్ట్ డే సండే రోజు అన్నట్టు మళ్ళీ పోయినాము. మళ్ళీ వెళ్దామంటే తీసుకొచ్చిన. చూడండి, సండే రోజు అయితే ప్లే గ్రౌండ్లో కూడా చాలామంది ఉన్నారు. పిల్లలు ఆడుకుంటారు, పేరెంట్స్ అందరూ కూర్చొని రిలీఫ్ ఉంటుంది అన్నట్టు, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. రూమ్లో ఉండి చాలా బాగా అనిపించదు. ఇట్లా ఫ్రీగా ఖాళీ ప్లేస్లకు అయితే పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. చూడండి, కొంచెం గార్డెన్లో లోపలికి వెళ్ళి పిల్లలతో ఆడుకున్నారు. అక్కడ కూడా చాలామంది ఉన్నారు. అందుకోసం మళ్ళీ బ్యాట్ బాల్ తీసుకొని ఆడుకుంటాం మమ్మీ అంటే సరే అని ఇచ్చేసిన. ఆడుకోరు. తర్వాత మా పెద్ద అబ్బాయి క్లాస్మేట్ ఫ్రెండ్ వచ్చిండు, వాళ్ళ ఫాదర్తో కలిసి వచ్చిండు. వీళ్ళ దగ్గర బ్యాట్ బాల్ ఉండే కదా, అయితే అతను ఉండి క్రికెట్ ఆడదామంటే ఆడుతున్నాం. వాళ్ళ ఫాదర్ వచ్చేసి డైరెక్ట్ ఎట్లా ఆడాలా ఏంటిది అన్నది వాళ్ళకి ముగ్గురికి చెప్తున్నాడు. మా పిల్లలు ఇద్దరు వాళ్ళ అబ్బాయి ముగ్గురికి ఆడుతారు. మన పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకోవడానికి కంటే ఇంకా ఎవరితోనన్నా ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. మా ఇద్దరు పిల్లలు కానీ ఆడుకున్నారనుకో, మమ్మీ వాడు ఇట్లా ఆడుతుండు, మమ్మీ వీడు ఇట్లా ఆడుతుండు అని వీడి మీద వాడు ఇట్లా చాడీలు చెప్తూనే ఉంటారు. అదే వేరే వాళ్ళతో ఆడిరనుకో అడ్జస్ట్ అవుతూ ఆడుకుంటారు. మా పిల్లలు అయితే అట్లా చేస్తారు. మీ పిల్లలు కూడా అట్లనే చేస్తారు అన్నది నా కామెంట్లో చెప్పండి. ఈ సాటర్డే రోజు దిగిన కొన్ని పిక్స్ ఉన్నాయి, అవి యాడ్ చేశాను. చూడండి ఎలా అనిపించింది వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అనిత ముంబై వ్లాగ్స్. పిల్లలకి ఎప్పుడు చదువు. ఇక్కడ ముంబైలో అయితే స్కూలు ట్యూషను రూము అంతే ఉంటుంది. ఇట్లా టైం దొరికినప్పుడు సండే సాటర్డే ఇట్లా గార్డెన్కి తీసుకొస్తే కొంచెం పీస్ఫుల్గా ఆడుకుంటారు.